Hello learners, welcome to our mathematics channel. So 10th class mathematics first chapter real numbers exercise 1.2 ని రెండు పార్ట్స్ గా ఈ ఛానల్ ద్వారా వీడియోస్ చేయడం జరిగింది. దానిలోని మొదటి పార్ట్ తెలుగు వివరణతో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మనం కవర్ అయ్యే కంటెంట్ 1.2 ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో ప్రాబ్లం 1 అండ్ ప్రాబ్లం 2 అంటే ఒక్కొక్క దాంట్లో మీకు 1 to 5 రోమన్ నెంబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ 10 ప్రాబ్లమ్స్ ని కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. సో దీనికి ముందున్నటువంటి వీడియోలో ఆల్రెడీ అవి చేయడానికి అవసరమైనటువంటి ప్రీ కాన్సెప్ట్స్ చేయడం జరిగింది. అది మీరు డిస్క్రిప్షన్లో చూసినట్లయితే ఆ లింక్స్ కూడా ఉంటాయి. సో అవి చూడని వాళ్ళు మొట్టమొదటిగా అవి నేర్చుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభిస్తే బాగుంటుంది. సో ఎక్సర్సైజ్ 1.2 స్టార్ట్ చేస్తున్నాం. సో దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బేస్ అయి ఉన్నాయి. సో ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో మొదట ఉన్నటువంటి 5 ప్రాబ్లమ్స్ కూడా మీకు రోమ్ నెంబర్ 1 to 5 ఇచ్చిన నెంబర్ని చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ జస్ట్ ప్రైమ్ నెంబర్స్గా విడగొడితే చాలు. అంటే లోయర్ సెక్షన్స్ నుంచి మనం చేస్తున్నటువంటి మోడల్ అనమాట. సో ఇప్పుడు 140ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ప్రాబ్లంలో మనం. సో ప్రాబ్లం నెంబర్ 2 ఇప్పుడు చూద్దామండి. 156 సేమ్ అన్నిటికీ కామన్ క్వశ్చన్ చూడండి. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మనం దీన్ని విడగొట్టాలి. సో టేక్ 156 లో మొదట ఏ టేబుల్ చూద్దాం. చూసుకోండి, మొట్టమొదటి ఎప్పుడు వన్స్ ప్లేస్ అబ్జర్వ్ చేయమన్నాం, అది 6 ఉంది అంటే మనం డౌట్ లేకుండా 2 టేబుల్ రాయొచ్చు. 2 టేబుల్ని ఫస్ట్ 15 లో చూస్తున్నాం. 7 2s are 14, 1 రిమైండర్ మిగిలిపోయింది. సో అక్కడ 16 ఉంటుంది. 8 2s are 16. సో అగైన్ వన్స్ ప్లేస్ మీకు 8 వచ్చింది కాబట్టి 2 టేబుల్ మళ్ళీ రాయొచ్చు. సో ఎంత అవుతుందండి? 3 2s are 6, 7లో 1 మిగిలింది 18. సో 9 2s are 18, 39. ఎప్పుడైతే 39 వచ్చిందో 2 నాట్ డివిజిబుల్, లాస్ట్ 9 ఉంది. కానీ బట్ మనకి 3 టేబుల్ ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడే అర్థమైపోతుంది. టోటల్ చూసినా లేదంటే 3 9 అనే నెంబర్స్ చూసినప్పటికీ మనం 3 టేబుల్ని ఆటోమేటిక్గా గెస్ చేయొచ్చు. సో 3 1s are 3, 3 3s are 9. 13 ఈజ్ ప్రైమ్ నెంబర్. సో ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయిందో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయినట్టే. సో 156 పేటి ప్రోడక్ట్గా వచ్చింది. 2 into 2 into 3 into 13. సో 156 కెన్ బి రిటన్ యాజ్ 2 square into 3 into 13. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎప్పుడు కూడా మనం పవర్స్ రూపంలో చూపించడం అలవాటు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. 3825. సో 3825 వన్స్ ప్లేస్ ఎంత అండి? 5. సో ఫస్ట్ నేను 5 టేబుల్తో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే 5 ఉన్నప్పుడు ఇంకా గ్యారంటీగా 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఫ్యాక్టర్స్ గురించి ముందు మనం ఆలోచించక్కర్లేదు. 38లో 7 5s are 35 అండి, 3 మిగిలింది. 32 6 5s are 30 అండి, 2 మిగిలింది. 25 5 5s are 25. సో ఎంత వచ్చింది? 765. ఇది కొంతమంది డైరెక్ట్ ప్రాసెస్గా వేయడానికి ఇబ్బంది పడే వాళ్ళ కోసం చెప్పాను. పక్కన రఫ్గా ఎలా చేసుకోండి. అటువంటి వాళ్ళు మనం చేసిన ప్రాసెస్ ఏదో కాదు, దాన్ని ఒకసారి ఇక్కడ ఫాస్ట్గా చూపిస్తున్నాను చూడండి. లోయర్ సెక్షన్స్ నుంచి మనం కామన్గా చేసేటువంటి భాగహారాలు. స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా పక్కన మొత్తం చేసుకుని రఫ్గా ఫైనల్గా వచ్చినటువంటి ఈ కోషియంట్ మాత్రం ఇక్కడ వేస్తే సరిపోతుంది. చూడండి 765, దాన్నే మనం ఇక్కడ రాయడం జరిగింది. సేమ్ ఇలాగే 765 అని తీసుకుంటాం. చివరి 5 ఉంది కాబట్టి 5 టేబుల్ చూడండి. 7లో 1 టైం, 2 మిగిలింది 26 అవుతుంది. 5 5s are 25, 1 మిగులుతుంది 15 అవుతుంది. 3 5s are 50. సో ఈ డివిజన్ కూడా నేను ఫాస్ట్గా ఒకసారి ఎందుకు చూపించామంటే ఎవరికైతే ఇక్కడ డైరెక్ట్ స్టెప్స్ ఇబ్బందికరంగా ఉన్నాయో వాళ్ళ కోసం. సో ఇప్పుడు 5 టేబుల్ ఇక్కడ రాసాం. చూడండి ఎంత కోషియంట్ వచ్చింది. ఇక్కడ కోషియంట్ వాల్యూ చూసుకోండి 153. సో రిమైనింగ్ చూడండి. ఇప్పుడు మనం 153లో ఆల్రెడీ 153 ఇవి చూసినప్పుడు మీకు ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం. 153 ఇక్కడ లాస్ట్ డిజిట్ని బట్టి 5 or 2 డివిజిబుల్ కాదు కనుక టోటల్ ఒకసారి చూసుకోండి. 153 టోటల్ 9. సో గ్యారంటీగా 3 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. అంతే తప్ప లాస్ట్ 3 ఉందని కాదు. టోటల్ చూసుకుని మనం వెరిఫై చేసుకోవచ్చు. లేదంటే టేబుల్ ఐడియా ఉన్న వాళ్ళకి 15 3 చూసినప్పటికీ 3 టేబుల్ డివిజిబుల్ అని మనం ఆటోమేటిక్గా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 రాస్తున్నాను. హౌ మెనీ టైమ్స్? 15లో 5 టైమ్స్, 3లో 1 టైం. మరి ఒకసారి 3 వచ్చిన ఇంకా ఛాన్స్ ఉందా 51లో అంటే ఇక్కడ టోటల్ చూడండి 5 + 1 ఆల్సో 6. సో ఇందులో కూడా ఇంకా 3 టేబుల్ ఛాన్స్ ఉంది.
సో 5లో 1 3 is 3, 2 మిగిలింది 21, 7 3 17 ప్రైమ్ నెంబర్. సో 3825 అనేటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఏమేమి వచ్చాయండి మనకి 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. ఆల్రెడీ మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లోనే చెప్పుకున్నాం. వీటి ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ ఫైనల్ ఆన్సర్లో ఇవి ఉంటే చాలు. 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 70. ఇవి కొంతమంది 3 టేబుల్తో స్టార్ట్ చేయొచ్చు, 5తో స్టార్ట్ చేయొచ్చు, దేంతో అయినప్పటికీ చివరికి ఆ ఫ్యాక్టర్స్లో 3 2 టైమ్స్, 5 2 టైమ్స్ 17 వచ్చిందా లేదా అని చూసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం 5005 అండి. 5005. సో దీన్ని మనం చూసిన వెంటనే వన్స్ ప్లేస్లో 5 కనిపించింది. సో 5తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూడడం కూడా ఈజీ. చూడండి 1 5 is 5, జీరోలు రెండింటి బదులు 2 జీరోలు పెట్టేసుకున్నాం. మళ్ళీ 1 5 is 5. ఇప్పుడు 1001 ఉంది. సో 1001 అన్నప్పుడు మీరు రొటీన్గా ఇక్కడ 5 టేబుల్ చూడలేరు, 2 టేబుల్ లాస్ట్లో 1 ఉంది కాబట్టి చూడలేరు, టోటల్ చూసినా 3 టేబుల్ కాదు. ఇప్పుడు మీకు డివిజిబిలిటీ రూల్స్లో బాగా ఉపయోగపడేది చూడండి. ఈ నెంబరు కొంత పెద్ద నెంబర్ అయినప్పటికీ ఒక ఈజీ మెథడ్లో మనం ఎలా చూడొచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 డిజిట్స్లో 1 0 1 0 అంటే ఆడ్ డిజిట్స్ ఈవెన్ డిజిట్స్ టోటల్ సమానంగా ఉంచండి. 1 + 0 1, 0 + 1 1. ఇలా ఉన్నప్పుడు ఏ టేబుల్ డివిజిబుల్ అవుతుంది గ్యారంటీగా అంటే 11 టేబుల్ డివిజిబుల్ కాబట్టి మిగిలిన మీరు ఆలోచించక్కర్లేదు. వేరే టేబుల్ ఉన్నప్పటికీ 11 క్యాన్సిల్ అవుతుందని మనం ఈజీగా గుర్తించవచ్చు అనమాట. సో హౌ మెనీ టైమ్స్ అనే మనకు డౌట్ వచ్చినప్పుడు పక్కన ఒకసారి 11 టేబుల్ని కూడా మీకు చూపిస్తున్నాను. 1 0 0 1 11. చూడండి ఒకేసారి 100లో చూస్తున్నాం. 100 వరకు 11 చూసుకోవచ్చు. 9 11s are 99. సో మైనస్ చేస్తే 1 మిగిలింది, మళ్ళీ 1. సో 111 is 11. సో ఎంతండి కోషియంట్ 91. సో ఇక్కడ రాయాల్సిన మనం 11 టేబుల్ 91 టైమ్స్. మరి 91 ఏమన్నా ప్రైమ్ నెంబర్ అంటే 91లో కూడా క్యాన్సిల్ అయ్యే ఉన్నాయండి. అయితే మనకి రొటీన్గా చెప్పేటువంటి మళ్ళీ ఎప్పట్లాగే 2 3 5 ఇవేమీ పనికిరావు. సో మీకు 91లో క్యాన్సిల్ అయ్యే టేబుల్ చూసినట్లయితే 7 టేబుల్. సో 7 టేబుల్ని మనం 91తో డివైడ్ చేయొచ్చు. 1 7 is 7. సో ఇక్కడ 21, 3 7s are 21. సో ఓవరాల్ 7 అనేది 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 13 is a prime number. Therefore 5005 equal to 5 into 11 into 7 into 13. ఇక్కడ ఏది కూడా మనకి రిపీట్ అవ్వలేదు. సో ఈ విధంగా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఏ నెంబర్తో మీరు క్యాన్సిల్ చేసినప్పటికీ, మొదట స్టార్ట్ చేసినప్పటికీ, చివరికి వచ్చేటువంటి ఈ ఆర్డరు ఎలా మారినప్పటికీ చివరికి వచ్చే ఈ ఫ్యాక్టర్స్ 4 కరెక్ట్గా ఉంటే చాలు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసారు కదా, కొంచెం పెద్ద నెంబర్స్ వచ్చినట్లయితే ఏవైనా మీరు పక్కన అంటే చెప్పాను స్లో లెర్నర్స్ వాళ్ళు ఇలా పక్కన డివైడ్ చేసుకుని వేయండి. అలాగే డివిజిబిలిటీ రూల్స్ కొంత ఫాలో. ఇది చూడంగానే దీంట్లో కూడా 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ముందు, కానీ 11 అని ఎందుకు వేసాం, ఇది ఈజీగా తెలుస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో ఫైనల్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 5 అండి. 7429. సో ఇచ్చిన వాటిలో కొంత టిపికల్గా ఉన్న ప్రాబ్లం ఇదేని చెప్పొచ్చు. ఎందుకంటే 7429 మనం తీసుకోగానే ఒకసారి మనం వన్స్ ప్లేస్ గమనిస్తే ఆల్రెడీ మనకు ఉండే ఫ్యాక్టర్స్లో చూడండి ప్రైమ్ 2 3 5 7 11 ఇవి చూసుకుంటూ వెళ్తాం. వాస్తవానికి ఇవి 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని రైట్ సైడ్ రాశారు. వన్స్ ప్లేస్ చూస్తేనే చెప్పొచ్చు 2 టేబుల్ క్యాన్సిల్ కాదు, 5 టేబుల్ క్యాన్సిల్ కాదు అని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ 3 టేబుల్ కోసం ఏం చేయాలనుకున్నాం, టోటల్ 7429 టోటల్ చూడండి, 13 + 9 ఓవరాల్ 22 వస్తుంది. సో 3 టేబుల్ కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. సో మనం రిమైనింగ్ చూసేటప్పుడు 11 గురించి చెక్ చేద్దామా అంటే ఇక్కడ ఆడ్ ఈవెన్ డిజిట్స్ ఇక్కడ 9 వస్తుంది, ఇది 13 వస్తుంది. సో ఇక్కడ 11కి కూడా మనకి ఛాన్స్ లేదండి. 11 కూడా ఇందులో ఛాన్స్ లేదు. ఇంకేమన్నా ఉంది 7 మీరు ఒకసారి డివైడ్ చేసి చూసుకుంటే ఇక్కడ చూస్తేనే ఓవరాల్గా చెప్పొచ్చండి 7 ఉంది. 42లో మళ్ళీ 7 క్యాన్సిల్ అవుతుంది, 9 ఉండిపోయింది కాబట్టి ఇక్కడ 7కి కూడా ఛాన్స్ లేదు. అంటే ఆల్మోస్ట్ ఈ 10 లోపు ఉన్నటువంటి చిన్న నెంబర్స్ అన్నిటికీ కూడా ఇక్కడ డివిజిబుల్ అవ్వు. సో మనం ఆటోమేటిక్గా ఇవి చెక్ చేయాల్సిందే 13 17 19. సో వీటికి మార్గం ఏంటి, వీటికి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నప్పటికీ అవి ఇంకా క్లిష్టంగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా భాగించి చూసుకోవాలన్నమాట. మీరు 13 ఒకసారి చెక్ చేసుకోవడం, అలాగే 17 చెక్ చేసుకోవడం చేయండి. 13 చూసినట్లయితే మనకి 74లో చూస్తున్నాం. 5 13s are 65 అంటే 6 13s ఎక్కువైపోతుంది. 9 నెక్స్ట్ 2 7 13s are 91. సో ఇక్కడ 19 మిగిలింది. సో 130 అంటే మనకి 13 కూడా పనికిరాదు. నెక్స్ట్ ఇదే నెంబర్ని తీసుకుందాం. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అయినటువంటి 17 చూద్దాం. సో ముందుగా 74లో
4 17s are 68, 5 7s 85 అయిపోతుంది. మైనస్ చేసాం, 6 వచ్చింది, 2 62లో చూడండి 4 17s ఎక్కువైపోతుంది, 3 17s are 51, సో మైనస్ చేసాం 1 1 9 దించుకుంటే 190. మనం 17 టేబుల్ జాగ్రత్తగా చదివినట్లయితే 7 17s are 119. సో అందుకే మనకి టేబుల్స్ గ్రిప్ బాగా ఉండాలి ఈ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే. సో టోటల్గా ఇక్కడ ఎంత వచ్చింది, మనం చూసింది 17 టేబుల్, 17 లోపు ఇంక ఏ ప్రైమ్ నెంబర్ ఇందులో క్యాన్సిల్ అవ్వలేదు. ఎన్ని టైమ్స్ వచ్చిందండి, 437, మొత్తం 437 టైమ్స్ ఇది మనకి వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 17 టేబుల్ క్యాన్సిల్ అయింది. దాంతోపాటు చూడండి, ఎప్పుడైనా మనం 17 వరకు ఎందుకు వచ్చామండి, ఓవరాల్గా ఈ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని క్యాన్సిల్ అయినప్పుడే 17కి వెళ్తాం. సో మళ్ళీ వచ్చే నెంబర్లో ఇంకా అంతకంటే తక్కువ మనం చూసుకోవట్లేదు అనమాట. అంటే ఒక్కసారి ఇక్కడ 17 క్యాన్సిల్ అయింది, వేరేది అవ్వలేదు కాబట్టి అయితే నెక్స్ట్ మళ్ళీ 17 అవ్వాలి, లేదా అంతకంటే పెద్ద నెంబర్ అవ్వాలి తప్ప ఇంకా చిన్న నెంబర్ దీనికి ఫ్యాక్టర్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది ఫ్యాక్టర్ ఎలాగైతే మొదటే అయ్యేది. సో మళ్ళీ 437 కూడా మనం ఏం చెక్ చేయాలి, 17 చెక్ చేయాలి. 17 కాకపోతే నెక్స్ట్ చెక్ చేస్తాం. సో ఇక్కడ 17 టేబుల్ని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 437 ఉంది, 17తో చెక్ చేద్దాం. 43 కనుక 2 టైమ్స్ పోతుంది, 2 17s are 34, ఇది 9. చూడండి 97 17 టేబుల్లో రాదు, సో ఇది లేదు. నెక్స్ట్ 17 తర్వాత చూసుకోవాల్సింది ఏంటండి, 19 అనేది 43లో చెక్ చేయండి. 1 టైం 2 టైమ్స్ కూడా దీనికంటే తక్కువే. 2 19s are 38, మైనస్ చేస్తే 5 7, ఒకసారి 19 టేబుల్ చదివితే 57 వస్తుందా లేదా చూడండి. 3 19s are 57, సరిపోయింది ఎగ్జాక్ట్గా. సో మనకి మళ్ళీ ఫ్యాక్టర్ దొరికింది అనమాట. 437లో నెక్స్ట్ చూడాల్సినటువంటి ఫ్యాక్టర్ ఏమిటి, 90. చూడండి 17 తర్వాత నెంబర్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది, 23. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 23కి అసలు ఫ్యాక్టర్స్ ఉన్నాయా చూడండి, 23 ఒక ప్రైమ్ నెంబర్, 23లో ఇంకే ఫ్యాక్టర్స్ లేవు. సో ఈ ప్రాబ్లం అక్కడ ఇచ్చిన నెంబర్ పెద్దది, కొంచెం క్లిష్టమైనది అన్నప్పటికీ జస్ట్ ఈ 3 స్టెప్స్తో అయిపోయింది చూడండి. కాకపోతే ఈ 3 ఉంటాయని ఐడెంటిఫై చేయడం కొంత టైం తీసుకుంటుంది. ఇలా పక్కన రఫ్గా త్వరగా ప్రాక్టీస్ చేయగలిగే వాళ్ళు త్వరగా వేయగలుగుతారు అనమాట. అంటే నేరుగా రాసేయడం కాకుండా కొంచెం ఒక ఆర్డర్ బై ఆర్డర్ ఎలా చూడాలనేది కూడా ఇక్కడ మీకు ప్రాసెస్ చూపించడం జరిగింది. ఎందుకని 17 చూసాం, మొదటి అవన్నీ కాదనుకున్నాను 17కి వచ్చాం. 17 తర్వాత మళ్ళీ మనం చెక్ చేయాల్సింది 19 కాకపోతే 23. అలా ప్రైమ్ నెంబర్ తర్వాత వేరే ప్రైమ్ నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి త్వరగా అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా దీని ఆన్సర్ రాసేటప్పుడు ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి కాబట్టి 7429 ఈక్వల్ టు 17 into 19 into 23. ఈ పార్ట్ అంతా కూడా మీకు రఫ్ వర్క్ అనమాట, ఇది స్లో లెర్నర్స్ కోసం ఒకసారి చూపించడం కోసం మాత్రమే. సో దీంతో మనం ఫస్ట్ పార్ట్ అంటే మొదటి ప్రాబ్లంలో ఉన్నటువంటి మనకి 5 రోమన్ నెంబర్స్ ఉంటే 5 పార్ట్స్ కూడా మనం పూర్తి చేస్తాం. నెక్స్ట్ సో ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనిస్తే నెక్స్ట్ ప్రాబ్లం ఇవ్వకుండా దానికి ముందు ఒక్కసారి మనం ఒక కాన్సెప్ట్ని గుర్తు చేయడానికి ఇక్కడ ఫైండింగ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే మనం నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లము ఇప్పటివరకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రమే చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, దీనికి ముందు ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. అయితే ఆ ప్రాబ్లమ్స్కి ముందు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రాసెస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకున్న తర్వాత మనం ఆ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో దానికి ఇంతకుముందు చేసినట్టుగానే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. సపోజ్ మీకు ఇంతకుముందు చెప్పాను ఏ అండ్ బి అనేటువంటి ఎనీ 2 నెంబర్స్ తీసుకుందాం, దానిలో ఏదో ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 3 7 అనే ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు 3 7 11 అనే ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాను. ఇందులో 2 స్క్వేర్ 3, ఇక్కడ 7 క్యూబ్ అనుకుందాం, దీంట్లో 3 స్క్వేర్, నెక్స్ట్ 7 స్క్వేర్ అండ్ 11 స్క్వేర్ అనుకుందాం. ఓవరాల్గా ఈ ఏబీ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఇక్కడ ఏవైనా తీసుకోవచ్చు, మనం ఒక్కసారి ఈ ప్రాసెస్ గుర్తు చేసుకోవడానికి మాత్రమే. ఏబీ అనే ఒక 2 నెంబర్స్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇలా వచ్చాయి అంటే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటున్నాం, ఎల్సిఎం అనుకుంటున్నాం. దీని గురించి మొత్తం వివరణ ఇంతకుముందు వీడియోలో ఇవ్వడం జరిగింది కనుక చూడని వాళ్ళు అవి చూడండి. సో దాన్ని మళ్ళీ కొంచెం బ్రీఫ్గా ఇక్కడ గుర్తు చేస్తున్నాను. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్స్. సో ఈ 2 నంబర్స్లో మనం ఏం తీసుకోవాలి,
కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండిట్లో కామన్ ప్రైమ్ అంటే రెండు చోట్ల ఉన్నటువంటి బేస్లు ఏవి? ఏ నెంబరు రెండు చోట్ల రిపీట్ అయింది, పవర్స్లో కాదు బేస్లో. సో 2 లేదు, 3 రిపీట్ అయింది, 7 రిపీట్ అయింది, 11 లేదు. సో ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే 3 అండ్ 7. వాటి యొక్క స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. రెండు చోట్ల ఎక్కడ లీస్ట్ పవర్ ఉంటే అది తీసుకోవాలి. ఎందువల్ల అంటే మనకి కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే లీస్ట్గా ఉన్నదే ఫ్యాక్టర్ అయిందే హైయెస్ట్ కూడా అవుతుంది కాబట్టి. సో ఇందులో పవర్ మాత్రం స్మాలెస్ట్ తీసుకోవాలి, వాటి యొక్క ప్రోడక్ట్ మనం రాసుకోవాలి. సో దాని ప్రకారం నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మేము రాస్తున్నాను హెచ్సిఎఫ్ మనం వీటికి రాయాలంటే ఏం చేస్తాం, ముందు ఇందులో ఉన్నటువంటి కామన్ తీసుకుని చూడండి. 3 రెండిట్లో కామను, 7 రెండిట్లో కామను, మిగిలినవి లేవు. సో 3, 7 అనే పవర్స్ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ రాయాల్సినటువంటి పవర్స్ మాత్రం ఏముంటాయి, ఈ పవర్స్ ప్లేస్లో రాయాల్సినవి అంటే ఏమనుకున్నాం, స్మాలెస్ట్ పవర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పవర్ 1, ఇక్కడ 2. సో 1 అండ్ 2లో స్మాలెస్ట్ పవర్ 1 కాబట్టి 3 పవర్ రావాల్సింది 1 అనమాట. అలాగే ఇక్కడ 7 అబ్జర్వ్ చేస్తే 7కి ఇక్కడ క్యూబ్ ఉంది, స్క్వేర్ ఉంది, వాటిలో స్మాలెస్ట్ పవర్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనం వేయాల్సింది కూడా స్క్వేర్ మాత్రమే. సో 7 పైన స్క్వేర్ వేస్తాం. సో 3 × 7 స్క్వేర్ మన ఆన్సర్ అనమాట. సో 3 × 49 ఎంత అయితే అంత, అది 147 ఏదో ఇక్కడ రాసేస్తాం. సేమ్ అలాగే ఎల్సిఎం. సో ఎల్సిఎం ఇక్కడ పెద్ద నెంబర్ అయినప్పటికీ మనం ఓన్లీ ప్రాసెస్ చూపిస్తున్నాం కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ వస్తాయి అనేది చూడండి. ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్సే రాయాలి దేనికి, ఫ్యాక్టర్ అవడానికి. బట్ మల్టిపుల్ అవడానికి కామన్ అనే వర్డ్ ఉండదు అని చెప్పుకున్నాం. ఎందువల్లంటే ఈ రెండిటికి మల్టిపుల్ అవ్వాలంటే ప్రతి ఫ్యాక్టర్, దీనికి ఉన్న ప్రతి ఫ్యాక్టర్ కూడా ఆ రాయబోయే మల్టిపుల్కి ఫ్యాక్టర్ అయి ఉండాలి కాబట్టి వచ్చిన ప్రతి ఫ్యాక్టర్కి అది మల్టిపుల్ అయి ఉండాలి. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇందులో కనిపించిన ప్రతి ఫ్యాక్టర్ రాయాలి. 2, 3, 7తో పాటు 11 కూడా ఉంది. సో ఎల్సిఎంలో బేస్లు ఏం రావాలి అంటే 2 అనే బేసు, 3 అనే బేసు, 7 బేసు, 11 బేసు అన్నీ రావాలి. పైన రాసేటువంటి పవర్స్ మాత్రం, ఈ పవర్స్ మాత్రం ఏం తీసుకోవాలి, ఎల్సిఎం. వీటికి చెప్పాం మనం లీస్ట్, కానీ ఇక్కడ విరుద్ధంగా ఉంటుంది గ్రేటెస్ట్. అలాగే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి పవర్ మాత్రం స్మాలెస్ట్ ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి అని. సో లీస్ట్ కామన్ మల్టిపుల్కి పవర్స్ మాత్రం గ్రేటెస్ట్ రాసుకోవాలి, అంటే హైయెస్ట్ రాసుకోవాలి. కాబట్టి 2కి హైయెస్ట్ పవర్ ఎంత, 2 ఉన్నదే స్క్వేర్, ఇంకెక్కడా లేదు కనుక అదే హైయెస్ట్ పవర్ అవుతుంది. సో ఇక్కడ 2 పైన రాయాల్సినటువంటి పవర్ ఎంత అంటే ఓన్లీ 2. నెక్స్ట్ 3 యొక్క హైయెస్ట్ పవర్, 3కి ఇక్కడ 1 ఉంది పవర్, ఇక్కడ మాత్రం స్క్వేర్ ఉంది. సో ఇక్కడ 3కి హైయెస్ట్ పవర్ కూడా ఎంత అయింది అంటే స్క్వేర్. ఇక 7 మనం చూసినట్లయితే ఒక చోట క్యూబ్, ఒక చోట స్క్వేర్ ఉంది. హైయెస్ట్ ఎంత, హైయెస్ట్ వాటిలో క్యూబ్ కాబట్టి 7 పవర్లో మనం రాయాల్సినటువంటిది ఎంత అంటే 3. నెక్స్ట్ 11 చూసుకున్నట్లయితే ఒక్క ప్లేస్లోనే ఉంది కాబట్టి ఉన్నదే హైయెస్ట్ అవుతుంది, వేరే చోట 11 లేదు కాబట్టి ఆ స్పేర్నే మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. సో ఇది ఓవరాల్గా ఎంత వచ్చినప్పటికంటే ఇది పెద్ద నెంబర్, ఇదంతా మల్టిప్లికేషన్ మనకి ప్రస్తుతం టైం వేస్ట్ కనుక చేయకుండా ఎలా కనుక్కోవాలనే ప్రాసెస్ మాత్రం చెప్తున్నాం అనమాట. సో దానికోసం చిన్న నెంబర్స్ కాకుండా కొంచెం ఎక్కువ పవర్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ని ఆటోమేటిక్గా చేస్తాం. సో ఇప్పుడు ఎక్సర్సైజ్లో మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చేసి ఇక్కడ ఆపాం. మధ్యలో ఇది ఎందుకు చెప్పుకున్నాం, నెక్స్ట్ ప్రాబ్లం చేయడానికి ముందు మీకు ఇది గుర్తు చేయడం కోసం మాత్రమే ఆపడం జరిగింది. సో సెకండ్ ప్రాబ్లంలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం మనం. సో చూడండి, ఎక్సర్సైజ్లోని సెకండ్ ప్రాబ్లం అంటే మొదటి ప్రాబ్లంలో ఉన్న 5 చేస్తాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో కూడా ఒక 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది రోమన్ నెంబర్స్ రూపంలో. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇక్కడ ఇంటీజర్స్ ఏవైనా 2 ఇవ్వచ్చు ఆర్ 3 ఇవ్వచ్చు, కానీ వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఏ మెథడ్ ద్వారా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇప్పుడు మనం చేసినట్టే ఇచ్చిన అన్ని నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం, ఆ తర్వాత ఎల్సిఎం రాయడం, హెచ్సిఎఫ్ రాయడం. సో ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి ఒక్కొక్క నెంబర్. అది ఎంత చిన్న నెంబర్ అయినప్పటికీ పెద్ద నెంబర్ అయినప్పటికీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాం. బిగినింగ్ ఏముంది 12. సో 12కి చేస్తాం, 15కి చేస్తాము, 21కి చేస్తాం. సో 3 ఒకసారి ఇక్కడ రాసేస్తున్నాను ముందు మనకి క్లారిటీ కోసం. 12లో 2 టేబుల్ మినిమం చూడాల్సిందే, 2 టేబుల్ 6 టైమ్స్, ఇది మనకు తెలిసిందే. 6 చూడంగానే మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ అయింది 3 టైమ్స్. 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, సో అక్కడతో రాపేస్తున్నాను. నెక్స్ట్ 15లో మనకు తెలుసు, ఇక 15 చూసిన వెంటనే 5, 3 కాబట్టి 3 5s ఆర్ 5 3s ఆర్ 15, 5 ప్రైమ్ కాబట్టి ఇక్కడతో క్లోజ్. 21 చూడంగానే ఇది కూడా మనకి ఈజీ ఫ్యాక్టర్స్, 3 7s మాత్రమే 21లో మనకు టేబుల్స్ రూపంలో వచ్చేది. సో 3 × 7. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ వెరీ ఈజీ అనమాట. 12 అంటే ఏమొచ్చాయి ఫ్యాక్టర్స్ చూడండి, 2 × 2 × 3. దీన్ని ఎలా రాయొచ్చు,
2 స్క్వేర్ ఇంటూ 3. నెక్స్ట్ 15కి ఏమని వచ్చాయి 3 ఇంటూ 5. నెక్స్ట్ 21 3 ఇంటూ 7. సో ఓవరాల్గా ఈ మూడింటిని చూసినప్పుడు మనం అన్ని పవర్స్ రూపంలో రాసాం, అబ్జర్వ్ చేయొచ్చు. ఏవి కామన్గా ఉన్నా ఏవి లేవో కూడా చూసుకోండి. సో మనకి 2 ఇంటీజర్స్ ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా రూల్స్ మారవండి. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అన్నీ చూడాలి. ఎల్సిఎంకి అయితే అన్ని ఫ్యాక్టర్స్ రాసుకుని గ్రేటెస్ట్ పవర్స్ రాయాలి. ఇప్పుడు ఇవి చూసుకుంటూ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రాయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఆ పార్ట్ని ఇటువైపు చూపిస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్లో సరే ముందు ఎల్సిఎం ఉంది కాబట్టి ముందు ఎల్సిఎం రాస్తున్నాను. సో ఎల్సిఎం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఆ కండిషన్ ప్రకారం ఏం రాయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. అన్ని ఫ్యాక్టర్స్ని రాయాలి. ఇక్కడ అన్నిటిలోనూ వచ్చినటువంటి అన్ని ఫ్యాక్టర్స్ని రాయాలి. అంటే అది రిపీట్ అయితే రాయనవసరం లేదు, బట్ ఒక్క దాంట్లో ఉన్న రాయాలి. అంటే బేస్లు మాత్రమే చూడండి. 2 3 నెక్స్ట్ ఉన్నది 5 అగైన్ 7. మొత్తం 4 రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి. 2 3 5 7. 3 అన్ని చోట్ల ఉంది, 3 కామన్ ఫ్యాక్టరు. బట్ ఇక్కడ మనం రాసేటప్పుడు ఒక టైమే రాస్తాం. సో ఎల్సిఎంలో మనం రాయాల్సినటువంటి బేస్లు ఏమేంటి 2 3 5 7. చూడండి ఆల్ ప్రైమ్స్ రాసేసాం. ఇప్పుడు పవర్స్ అండి. పవర్స్ ఏం రాయాలి అంటే ఎల్సిఎం కాబట్టి గ్రేటెస్ట్ పవర్ రాయాలి. అంటే ప్రతి నెంబర్కి ఉన్న గ్రేటెస్ట్ పవర్. 2 అనే నెంబర్ తీసుకుందాం, దాని గ్రేటెస్ట్ పవర్ ఎంత ఉన్న వాటిలో చూడండి స్క్వేర్. 2కు ఉన్నటువంటి గ్రేటెస్ట్ పవర్ స్క్వేర్. సో అది ఇక్కడ స్క్వేర్ రూపంలో వచ్చేస్తుంది. నెక్స్ట్ 3ని తీసుకున్నట్లయితే 3కి ఉన్నటువంటి గ్రేటెస్ట్ పవర్ ఎంత అంటే అన్ని చోట్ల 1 ఉంచండి. ఎక్కడ చూసినా 3 1 టైం మాత్రమే ఉంది. సో ఆ 1 ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకించి రాయనవసరం లేదు. నెక్స్ట్ 5 చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న గ్రేటెస్ట్ పవర్ అది కూడా 1 టైమే ఉంది. సో 5 కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేయచ్చు, మనం 1 రాసినా రాయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ 7. సో 7 తీసుకుంటే ఇది కూడా ఒక్క చోటే ఉంది, దాని గ్రేటెస్ట్ పవర్ కూడా ఇదే. సో ఇవన్నీ కూడా 1 టైమే వచ్చాయన్నమాట. కాబట్టి మీరు ఇలా 1లు అనేవి మెన్షన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, అయినప్పటికీ ఇక్కడ రాస్తున్నాను ఆ గ్రేటెస్ట్ పవర్ కోసం. సో ఇప్పుడు ఎంత అనేది మనం క్యాలిక్యులేషన్ కూడా చేయాలి కాబట్టి సో 2 స్క్వేర్ అంటే మనకు తెలుసు 4. సో ఓవరాల్ 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7, లేదా ఒకసారి మీరు ఈ రెండు చేసుకున్నప్పటికీ 5 7s are 35 ఇలా కొన్ని మల్టిప్లై చేసుకున్నప్పటికీ ఒకేసారి మనం చేయొచ్చు. సో 4 ఇంటూ 3 ఇంటూ 35 మాత్రం మనం మల్టిప్లై చేయాల్సి ఉంది. 4 3s are 12, 12 35s అనేవి మనం క్యాలిక్యులేషన్ చేసి వేస్తే సరిపోతుంది. సో 12 5s are 60, అక్కడ 6 మిగిలినట్టు. 12 3s are 36 ప్లస్ 6 42 కనుక మీరు ఏ విధంగా రఫ్గా చేసుకున్నప్పటికీ ఫైనల్గా వచ్చే ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకోండి 420. సో ఎల్సిఎం వాల్యూ 420 వచ్చింది వీటికి. నెక్స్ట్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్కి ఆల్రెడీ మనం చెప్పుకునే రూల్ ప్రకారం ప్రోడక్ట్ ఆఫ్ ది లీస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే హెచ్సిఎఫ్ మాత్రం అయ్యి ఉండాలంటే ఆ ఫ్యాక్టర్ అన్నిటిలోనూ ఉండాలి కామన్గా. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఫ్యాక్టర్గా ఉండాలంటే అన్నిటిలోనూ ఉండడం ప్రధానం, మల్టిపుల్గా ఉండాలంటే అన్నిట్లో ఉండక్కర్లేదు. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్లో మనం తీసుకోవాల్సిన బేసిస్ ఏంటి అంటే ఇవన్నీ నా అంటే కాదు. 2 అన్నిట్లో లేదు చూడండి, 3 ఉంది. 3 అనే ఫ్యాక్టరు మొత్తం ఇచ్చిన 3 నెంబర్స్లో ఉంది. 5 కానీ 7 కానీ లేవు. సో ఏకైక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ 3. సో ఇక్కడ హెచ్సిఎఫ్లో రావాల్సిన బేస్ ఓన్లీ 3 మాత్రమే. మరి బేస్ వచ్చింది, పవర్ ఏం రాయాలన్నప్పుడు పవర్గా ఏం తీసుకుంటాం, హెచ్సిఎఫ్లో లీస్ట్ పవర్ తీసుకుంటాం. మరి ఆ 3 అన్ని చోట్ల ఎన్నిసార్లు ఉంది, 1 టైమే ఉంచండి. ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే ఉన్న వాటిలో లీస్ట్ అన్న 1 హైయెస్ట్ అన్న 1, అన్ని సమానంగా ఉన్నప్పుడు లీస్ట్ అయినా హైయెస్ట్ అయినా అదే రాసుకోవాలి. కాబట్టి సో ఇక్కడ హెచ్సిఎఫ్లో పవర్గా మనం ప్రత్యేకించి కూడా ఏమి రాయాల్సిన 3 పవర్ 1 కాబట్టి దాని ఆన్సర్ 3 అనమాట. సో ఇక్కడతో ఇది ప్రాబ్లం కంప్లీట్ అయింది. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కున్నాం, ఇది 420, ఇది 3. సో ఫస్ట్ ప్రాబ్లం ఈ మోడల్లో కాబట్టి చూడండి మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు, 3టికి ఫ్యాక్టర్స్ చేసాం. ఫస్ట్ చేసిన తర్వాత చాలామంది చూడండి ఇక్కడ వరకు ప్రాబ్లం రైట్ చేసి చాలామంది మిస్టేక్ అయితే ఇక్కడి నుంచి అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ రూల్స్ని ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్లో ఉంటాం. ఎల్సిఎం రాయాలంటే ఎలా రాస్తున్నాం బేసెస్, హెచ్సిఎఫ్కి ఎలా రాస్తున్నామో చూడండి. ఎల్సిఎంకి వచ్చిన ప్రతి బేస్ రాయాలి, రిపీట్ అయింది తప్ప కనిపించిన ప్రతి బేస్ రాయాలి, పవర్ మాత్రం హైయెస్ట్ రాయాలి. హెచ్సిఎఫ్కి అయితే కామన్గా ఉన్న బేస్ మాత్రమే రాయాలి, పవర్ మాత్రం లీస్ట్ రాయాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. 2లో రోమన్ నెంబర్ 2. సో సేమ్ క్వశ్చన్ కనుక ఈసారి ప్రాబ్లంలో నెంబర్స్ చూడండి 17, 23 and 29. ఈ నెంబర్స్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే
దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్, మూడు కూడా ప్రైమ్ నెంబర్స్. సో ఇలా ఇచ్చినప్పుడు కొంతవరకు మనకి ప్రాసెస్ చాలా వరకు ప్రాసెస్ తగ్గిపోయినట్టు, ఎందుకంటే అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదు. అవే ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు మరి ఎల్సిఎం ఎస్సిఎఫ్ అది ఎలా రాస్తాం అనేది ఇప్పుడు చూడండి. సరే ఏదైనప్పటికీ ఆ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి కనుక ఇక్కడ 17 రాస్తున్నాం. సో 17 అన్నప్పుడు యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ 17 రాసేస్తాం. లేనప్పటికీ మీరు ఒకవేళ 17లో చూడాలన్నా ఏముంటుందంటే 17 టేబుల్ మాత్రమే ఉంటుంది 1 టైం. యాక్చువల్గా ఈ 1 అని మనం మెన్షన్ చేయం, 1 అనేది ప్రైమ్ కాదు. అయినప్పటికీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేనప్పుడు ఈ 1ని చూపించుకోవచ్చు. అలాగే మీకు 23 చూసినప్పటికీ 23లో ఇంకా ఏ నెంబరు కూడా క్యాన్సిల్ అవ్వదు, 23 కంటే చిన్నగా ఉన్న ఏ నెంబరు క్యాన్సిల్ అవ్వదు, దానికి అదే తప్ప. సో ఆ 23 1 మాత్రమే ఇందులో ఉంటాయి. అదేవిధంగా 29 తీసుకున్నప్పటికీ 29కి ఒక్క ఫ్యాక్టర్ కూడా లేదు చూడండి. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సో వాటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అవే వస్తాయి అనమాట. సో మనం రాయాలన్నా 17 ఈక్వల్ టు ఏం రాస్తామండి, 17 పవర్ 1 అనమాట. అలాగే 23 ఈక్వల్ టు ఓన్లీ 23 పవర్ 1. అలాగే 29 ఈక్వల్ టు ఓన్లీ 29 పవర్ 1. సో ఇటువంటి సందర్భంలో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రాసేటప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎల్సిఎం అన్నప్పుడు ప్రతి ఫ్యాక్టర్ రాయాలి కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ అవే వస్తాయి. 17 ఇంటూ 23 ఇంటూ 29. ఇక్కడ పవర్స్ గ్రేటెస్ట్ అయినా స్మాలెస్ట్ అయినా అక్కడ ఉన్నవి 1లే. సో ఇక్కడ మనకి గ్రేటెస్ట్ తీసుకోవాలన్నప్పుడు అన్నీ కూడా 1లే. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వీటికి ఉన్న ఒక ప్రత్యేకమైన పేరండి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కోప్రైమ్స్. అన్ని ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు ఎలాగో కోప్రైమ్స్ అవుతాయి, అంటే వాటి ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. సో వీటిని ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి రఫ్గా దీని మల్టిప్లికేషన్ పక్కన చేద్దామండి. 17, 23, 29 మనం ఒకసారి ఇంటూ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాష్ట్రం చేస్తున్నాను 29, 23 ముందుగా ఇంటూ చేస్తున్నాను 3తో. సో 87 ఫస్ట్ లైన్ వచ్చింది, 58 సెకండ్ లైన్ వచ్చింది, 7, 16, 6. 29, 23 చేసేసాం కాబట్టి ఈ రిమైనింగ్ వచ్చిందని మళ్ళీ మనం 17. నేను ఒకేసారి 17 టేబుల్తో చేస్తున్నాను. 17 7s are 119 కాబట్టి 11 చేస్తాను. 17 6s are 102 ప్లస్ 11 113. సో ఇక్కడ 3. 17 6s are 102 ప్లస్ 11 అండి. సో ఇక్కడ 102 ప్లస్ 11 అంటే 130. సో ఓవరాల్గా ఇక్కడ వచ్చిందంటే 11,339. సో మీరు ఎలా మల్టిప్లై చేసుకున్నప్పటికీ ఓవరాల్గా వచ్చేది ఈ నెంబర్, అది ఎల్సిఎం వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ హెచ్సిఎం. సో ఇక్కడ ఏ ఆర్డర్లో అడిగాడో ఆర్డర్లో మనం చేస్తున్నాం, ఏది ముందు ఏదైనా రాసినా పర్లేదు, మనం వీటికి ఉన్న రూల్ మర్చిపోకూడదు. ఎల్సిఎంకి ఎప్పుడు తీసుకోవాల్సింది అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ రాయాలి. హెచ్సిఎఫ్కి కామన్ ఫ్యాక్టర్ ఉంటేనే తీసుకోవాలి. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఉందా అబ్జర్వ్ చేయండి, ఒక్కటి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలని మనం ఇక్కడ కూడా చూపించిన అదే చూడండి, 1 తప్ప ఇతర ఫ్యాక్టర్ లేనట్టే. సో అటువంటి సందర్భాల్లో హెచ్సిఎఫ్ ఎంత మెన్షన్ చేయాలి, కేవలం 1. అవి ఎంత పెద్ద నెంబర్స్ అయినప్పటికీ కోప్రైమ్స్ అన్నిటికీ 1 వస్తుంది. ఇదే ఏకైక కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడతో మనకి ఈ ప్రాబ్లం పూర్తయిందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3, 8, 9 and 25. సో ఇక్కడ 8, 9, 25 ముందు రాస్తున్నాను. దేనికది మనం ఫ్యాక్టర్స్గా విడగొడతాం. 8 అనగానే 2 టేబుల్, ఇంకా మినిమం టేబుల్ ఓన్లీ, ఎందుకంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనగానే 2, 3, 5 ఇవే చూడాల్సింది. 4 టైమ్స్ అగైన్ 2 టేబుల్ 2 టైమ్స్. ఇక్కడతో క్లోజ్ అయిపోయింది, 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ 9. సో 9 తీసుకోవాల్సిన ఏకైక ప్రైమ్ నెంబర్ 3. సో 3 3s are 9. 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ 25. 25 అంటే ఓన్లీ 5 టేబుల్, 5 5s are 24. ఇది కూడా క్లోజ్ అయింది. సో ఇప్పుడు ముందు మనం ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 8 ఈక్వల్ టు ఏమని వచ్చింది, 2 ఇంటూ 2 ఇంటూ 2. అన్ని 2లే కాబట్టి 3 టైమ్స్ పవర్గా ఎంత రాయాలి, 3, 2 క్యూబ్ అని రాయాలి. ఇక 9 ఈక్వల్ టు 3 ఇంటూ 3 అని వచ్చింది. సో 3 స్క్వేర్. 25 ఈక్వల్స్ టు 5 ఇంటూ 5 అని వచ్చింది. సో దాని ఆన్సర్ 25. సో ఇక్కడతో ముందు మనం ఫ్యాక్టరైజేషన్ పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పట్లాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వీటిని రాయడానికి ప్రయత్నిద్దాం. సో ఎల్సిఎం రాసేటప్పుడు రూల్ ప్రకారం మళ్ళీ ఏం చేయాలనుకున్నాం, వచ్చిన ప్రతి ఫ్యాక్టర్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ 2, ఇక్కడ 3. సో ఇక్కడ ఇది మనం 25 అని రాయడం జరిగింది. మనం ఏం చేయాలండి, ఇందులో 5 స్క్వేర్గా మెన్షన్ చేయాలి. సో 5 స్క్వేర్గా రాయాలి కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్ ఏముంటుంది, 5 ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఎల్సిఎం అన్నప్పుడు, ఎల్సిఎం అంటే అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి కనుక బేస్లో ఏముంటాయండి, 2 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఒక్కటి కూడా కామన్ ఫ్యాక్టర్ ఉన్నవా ఇవి లేవా అని మనం చూస్తే ఇవి కూడా ఏ కామన్ ఫ్యాక్టర్ లేవండి, ఇవన్నీ కూడా కోప్రైమ్సే. సో ఇంతకుముందు ప్రాబ్లం లాగానే అన్నిటిని ఇంటూ చేయాల్సి వస్తుంది, పవర్స్ సేమ్ వస్తాయి. ఎందువల్ల ఎల్సిఎంకి కావాల్సింది గ్రేటెస్ట్ పవర్స్,
గ్రేటెస్ట్ ఉండడానికి ఇక్కడ ఉన్నదే ఒక రకం పవర్ కాబట్టి అదే గ్రేటెస్ట్. 3 2 2 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనం వేసుకోవాల్సిందే. సో 2 క్యూబ్ ఉన్నట్టే, 3కి స్క్వేర్ ఉన్నట్లే, 5కి స్క్వేర్ అంటే ఒక రకంగా ఇచ్చిన నంబర్స్ అన్నిటిని మళ్ళీ మనం గుణిస్తున్నాం అనమాట. 8 ఇంటూ 9 ఇంటూ 25 మనం గుణిస్తున్నాం. సో ఇది కొంత ఈజీ మెథడ్లో చేయొచ్చండి, ఎందుకంటే 25 ఉంది కాబట్టి 8 25 మీకు 200 అవుతుంది. 200 9s కాబట్టి ఓవరాల్గా మనం చేస్తే ఇది 1800 1800 అనేది ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ చూసుకున్నట్లయితే మనకి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రావాలి కాబట్టి, మరి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉందా చూడండి. ఇందులో కూడా ఎక్కడా కూడా ఒక చోట వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్ మరో చోట రాలేదు, 2 3 5. సో అటువంటి సందర్భంలో మనం ఎప్పటిలాగా ఏం రాస్తాం, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు అంటే దాన్ని 1గా చూపించాలి కాబట్టి హెచ్సిఎఫ్ వాల్యూ 1 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో 8 9 25కి ఈ రెండు హెచ్సిఎఫ్ ఎల్సిఎం అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 4, 72 అండ్ 108 అండి. 72 అండ్ 108. సో వీటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. ఇంత ముందులా కాకుండా ఇవి కొంత కామన్ ఫ్యాక్టర్స్ ఉండేటువంటి నంబర్స్. సో ముందుగా మనం వాటిని ఎప్పటిలాగే డివైడ్ చేద్దాం. 72, నేను ఇక్కడ 72 తీసుకుంటున్నాను, అలాగే కొంత గ్యాప్ ఇచ్చి 108 రాసుకుంటున్నాను. 72ని మనం ఫస్ట్ వన్స్ ప్లేస్లో 2 చూడంగానే డౌట్ లేకుండా ఇక్కడ 2 టేబుల్ రాసుకోవచ్చు. సో ముందు 7లో చూసుకోండి 2 టేబుల్, 3 2s are 6, 1 మిగిలింది. 12లో 6 టైమ్స్, సో 36 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ ఎంతండి, 18 టైమ్స్. అగైన్ 2 టేబుల్ 9 టైమ్స్. 9 చూడంగానే ఇంకా 3 టేబుల్, 3 3s. 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, సో ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఓవర్. 108, 108లో కూడా చివరి ఎప్పుడైతే 8 ఉందో 2 టేబుల్ ఫస్ట్ మనం చూడొచ్చు. 10లో 5 టైమ్స్, 8లో 4 టైమ్స్. మళ్ళీ 1s ప్లస్ 4 ఉంది కాబట్టి 2 టేబుల్ ఛాన్స్ ఉంది. 5లో 2 2s are 4, 14 మిగులుతుంది అక్కడ, సో 7. 27 ఎప్పుడైతే వచ్చిందో చూడండి, ఇక్కడ 2 టేబుల్కి ఛాన్స్ లేదు, 5కి లేదు. మనం చూడాల్సిన వెంటనే చెప్పొచ్చు ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అని, టోటల్ని బట్టి కూడా చెప్పొచ్చు. సో 3 మనం చూడగలిగిన నెంబర్. 9 3s are 27. సో మళ్ళీ 9 అనగానే 3a, 3 3s are 9. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 72, అబ్జర్వ్ చేయండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. దీన్ని పవర్స్ రూపంలో మార్చినప్పుడు చూడండి, మొత్తం 2లు 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్, 3లు ఒక 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్. నెక్స్ట్ 108. దీన్ని చూసుకున్నట్లయితే మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ వరుసగా రాస్తున్నాం. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇక్కడ 2 2 టైమ్స్ వచ్చింది కనుక 2 స్క్వేర్, 3 మాత్రం 3 క్యూబ్. చూసారు కదా, మొత్తం ఈ పక్కన వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తామని తెలిసిందే. వీటిలో ఎంత పవర్ వస్తే అంత మనం రాయాలి. సో ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి నెంబర్స్ కొన్ని ప్రత్యేకత ఏంటి, ఇంతకుముందు ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు, ఇప్పుడు ఉన్నవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్సే ఉన్నాయి, 2 3. కాకపోతే వాటి పవర్స్ చేంజ్ అయ్యాయి. ఒక చోట క్యూబ్ ఉంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, 3 కూడా ఒక చోట క్యూబ్ ఉంటే ఇక్కడ స్క్వేర్ ఉందన్నమాట. సో ఇటువంటి ప్రాబ్లంలో మనకి క్లియర్ వేరియేషన్ అర్థమవుతుంది వచ్చే ఆన్సర్స్కి. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం ఎప్పటిలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అయితే మనం గమనించాల్సింది, వేటికి ఈ రెండిట్లో వేటికైనా సరే ప్రస్తుతం బేస్ ఒకటే వస్తుంది. ఎందుకని, కామన్గా తీసుకున్న అవి రెండే ఉన్నాయి, అన్నీ రాసిన అవి రెండే ఉన్నాయి అనమాట. సో ముందుగా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రాయడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఎల్సిఎం ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను. సో ఎల్సిఎంలో ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలి కాబట్టి ఇక్కడ ఏమేమి వస్తాయి, 2 వస్తుంది, 3 వస్తుంది. హెచ్సిఎఫ్లో కూడా యాక్చువల్గా అవే వస్తాయి. ఈ 2 అండ్ 3 ఎందుకు రాస్తాం, ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలి కనుక రెండిట్లోనే అవే ఉన్నాయి రాస్తాం. కామన్గా ఉన్నా రాస్తాం, లేకపోయినా రాస్తాం. బట్ ఇక్కడ వేరే రాయడానికి లేవు ఇంకా. సో ఎల్సిఎంకి మళ్ళీ రూల్ ఏంటండి, ఏ పవర్ రాయాలి, ఎల్ లీస్ట్ కాదు, గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ ఎల్సిఎంలో రాయాలి. సో ఇక్కడ గ్రేటెస్ట్ అంటే చూడండి, 2కి గ్రేటెస్ట్ పవర్ ఎంత ఉంది, క్యూబ్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో 2 పైన రాయాల్సిన పవర్ ఎంత అంటే 3 అనమాట. రెండు చోట్ల ఉన్న గ్రేటెస్ట్ 3 కాబట్టి 3. నెక్స్ట్ 3లు చూద్దాం. 3 బేస్లుగా ఉన్న వాటిలో గ్రేటెస్ట్ పవర్ ఎంత అంటే ఇక్కడ కూడా క్యూబ్, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ క్యూబ్ కాబట్టి సో ఈ ప్లేస్లో కూడా రాయాల్సింది ఎంత, క్యూబ్. సో 2 క్యూబ్ ఉంటుంది, 3 క్యూబ్ ఉంటుంది అనమాట ఎల్సిఎంలో. సో 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ వాల్యూ 27. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఎల్సిఎం ఎంత అంటే ఆ రెండు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 8 7s are 56, 5 8 2s are 16 plus 5, టోటల్గా 216 అనే నెంబర్ వచ్చింది చూడండి. ఇది ఎల్సిఎం వాల్యూ. నెక్స్ట్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఇంతకుముందులాగే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి కాబట్టి అవి కూడా 2 ఇంటూ 3. ఇక్కడ అదర్ ఫ్యాక్టర్స్ అసలు లేవు.
సో కామన్ తీసుకున్న 2 3లే, మొత్తం రాసిన 2 3 అనమాట. అది ప్రాబ్లం కూడా ప్రత్యేకత. దీంట్లో పవర్స్ మాత్రం ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి లీస్ట్ పవర్స్ రాయాలి కాబట్టి ఈ రెండిట్లో లీస్ట్ పవర్ ఎంతండి? స్క్వేర్. ఈ రెండిట్లో కూడా లీస్ట్ పవర్ స్క్వేర్. సో ఇందాక రెండు చోట్ల క్యూబ్స్ వచ్చాయి, హైయెస్ట్ పవర్ కాబట్టి ఎల్సిఎంలో. లీస్ట్ పవర్స్ కాబట్టి ఇప్పుడు ఏమొస్తాయి? స్క్వేర్స్ వస్తాయి. సో అదొక్కటే దీనికి దానికి ఉన్నటువంటి తేడా అనమాట. సో ఇక్కడ 2 and 3ల పైన మనం రాయాల్సింది స్క్వేర్స్. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, ఓవరాల్ 4 9s are 36. సో ఎల్సిఎం వాల్యూ 216 అండ్ హెచ్సిఎఫ్ వాల్యూ 36 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది ఫైనల్ ప్రాబ్లం ఈ వీడియోలోని పార్ట్లోను, అలా విధంగా సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి చివరి రోమన్ నెంబర్ అనమాట. 306 అండ్ 657. సో ఎనీ నెంబర్స్ ఏవి ఇచ్చినప్పటికీ ముందు మీరు ఆ నెంబర్స్ని విడగొట్టడం కరెక్ట్గా వస్తే, అంటే డివిజన్స్లో తప్పులు చేయకుండా ఉంటే అది ఈజీగా చేయగలుగుతారు. సో ముందు మనం రెండు నెంబర్స్ ఎప్పటిలాగే రాద్దాం. 306 అలాగే ఇక్కడ 657. వీటిని ఫ్యాక్టర్స్ విడగొట్టడానికి ఇప్పుడు ట్రై చేద్దాం. ఎప్పుడైతే లాస్ట్ 1s ప్లస్ 6 చూసామో తెలుసు కదా, 2 టేబుల్. సో 1 5 3 అంతే కదా, చూడండి 1 2 నెక్స్ట్ 10లో 5 టైమ్స్, నెక్స్ట్ 3 2s are 6. 1 5 3 చూడంగానే చూడండి ఇక్కడ 2 5 క్యాన్సిల్ లేదు లాస్ట్ డిజిట్ని బట్టి. బట్ ఇక్కడ ఉన్న నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందని ఈజీగా మనం చెప్పొచ్చు, టోటల్ని బట్టి కానీ 15 3ని బట్టి కానీ. సో 3 టేబుల్ 15లో క్యాన్సిల్ అవుతుంది డైరెక్ట్గా, 5 3s, 3లో 1 టైం. 51 ప్రైమ్ నెంబరా లేకపోతే క్యాన్సిల్ అవుతుందా అంటే టోటల్ చూస్తే మనకు అర్థమవుతుంది, 6 వచ్చింది కాబట్టి 51లో కూడా 3 టేబుల్ ఉంది. 1 3 is 3, 21లో 7, 17 మాత్రం ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ 306 యొక్క ఫ్యాక్టరైజేషన్ ఇక్కడతో అయిపోయింది, 17 వచ్చింది కాబట్టి ప్రైమ్ నెంబర్. సేమ్ అలాగే 657 చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొట్టమొదటే మరి 7 ఉంది. సో ఇందులో మాత్రం ఇటువంటి వాటిలో మనం రొటీన్గా చూసే ఎక్కువగా 2 టేబుల్ 5 టేబుల్ స్టార్టింగ్లో చూస్తాం వీలైనంత వరకు. ఆ రెండింటికి ఛాన్స్ ఉండని నెంబర్స్ ఇలాంటివి 7 ఉన్నా 1 ఉన్నా 5 9 ఉన్నా ఇటువంటివి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే 2 5కి ఛాన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ 3 టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అని కొంచెం థింక్ చేస్తాం. 3 టేబుల్కి మీకు చెప్పాను టోటల్ ఒకసారి చూసుకోండి, 6 5 7 టోటల్ ఎంత? 18 వచ్చింది చూడండి. అంటే టోటల్లో క్యాన్సిల్ అయిందంటే డెఫినెట్గా ఇక్కడ చూడాల్సిన టేబుల్ ఏంటి? 3 టేబుల్. వేరే పెద్ద టేబుల్ పోయినప్పటికీ ముందు మనం చిన్న టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రాబ్లం ఈజీ అవుతుంది కాబట్టి 3 టేబుల్ ముందు రాస్తున్నాం. సో ఇప్పుడు చెప్పండి, 6లో 2 టైమ్స్ కరెక్ట్గా సరిపోయింది. 5లో 1 3 is 3, 2 మిగిలింది, 27 అయింది, 9 టైమ్స్. సో ఓవరాల్గా 219 వచ్చింది. ఆల్రెడీ ఒకసారి 3 టేబుల్ చూసాం కాబట్టి మళ్ళీ కూడా ఛాన్స్ ఉండొచ్చు, కనుక ఇక్కడ చూడండి 21 9 3 టేబుల్ పోతుందని అర్థమవుతుంది ఇక్కడ కూడా. సో 7 3s are 21, 3 3s are 9. ఇప్పుడు 73 వచ్చింది. మీరు 73ని అబ్జర్వ్ చేసినట్లయితే అసలు మనకి 100లో ప్రైమ్ నెంబర్స్ ఒక ఐడియా ఉంటే కొన్నిటిని చూడంగానే ఐడెంటిఫై చేయొచ్చు. లేనప్పటికీ జనరల్ డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం చూసుకోండి, ఇందులో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ టోటల్ని బట్టి 3 కూడా రాదు, 2 3 5 7 ఈవెన్ 11 ఇవి ఛాన్స్ లేనప్పుడు ఇంకా నెక్స్ట్ మీరు చూసిన 13 కానీ 17 కానీ 19 టేబుల్ కానీ ఎందులో చూసినప్పటికీ 73కి ఫ్యాక్టర్స్ లేవు. అంటే ఆ విషయం టేబుల్ నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళు త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతారు, లేని వాళ్ళు కొంత వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది కాబట్టి వచ్చినటువంటి ఆ రిజల్ట్ ఇక్కడ రాద్దాం. 306ని విడగొడితే 2 into 3 into 3 into 17 అని వచ్చింది. సో దీన్ని 2 into 3 స్క్వేర్ into 17గా రాయొచ్చు. 3 స్క్వేర్ ఒక్కటే మనకి రిపీట్ అయింది. అలాగే 657ని చూసినట్లయితే 3 into 3 into 73 అని వచ్చింది. సో 3 into 3 అని ఉంది కనుక 3 స్క్వేర్ into 73 అని రాయగలం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రెండింటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రాద్దాం. ముందుగా ఎల్సిఎం కావాలంటే ఇంతకుముందు అనుకున్నాం, వచ్చినటువంటి ప్రతి ఫ్యాక్టర్ని రాయాలి. ఇక్కడ ఫ్యాక్టర్స్ రకాలు చూడండి, 2 3 17 73 4 రకాలు ఉన్నాయన్నమాట. 3 రెండు చోట్ల ఉంది కాబట్టి. సో ఆ 4 రకాల ఫ్యాక్టర్స్ ఎల్సిఎంలో మెన్షన్ చేయాలి. సో ఏ బేస్లు రాయాలి చూడండి, 2 ఉంది, 3 ఉంది, 17 ఉంది, 73 ఉంది. ఇప్పుడు వీటి పవర్స్ రాసేటప్పుడు ఏమనుకున్నాం, ఎల్సిఎంకి గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి. సో ఉన్న వాటిలో 2 కానీ 73 కానీ 17 కానీ ఒక్కొక్కసారి ఉన్నాయి కాబట్టి అదే వాటి గ్రేటెస్ట్ పవర్. అలాగే ఉన్న 3 కూడా రెండు చోట్ల ఈక్వల్గా ఉంది కాబట్టి సేమ్ అక్కడ ఉన్నటువంటి పవరే దాని గ్రేటెస్ట్ పవర్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఏ పవర్ని మనం మార్చక్కర్లేదు అనమాట. సో ఒక్క స్క్వేర్ మాత్రం దేనికి వస్తుంది, 3కి ఒక్కదానికే స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఆ స్క్వేర్ని మెన్షన్ చేస్తున్నాను. సో ఇది చేస్తే ఎంతైతే వస్తుందో అది మనకు ఆన్సర్.
సో ఓవరాల్గా ఒకసారి మనం పక్కన చూసుకుంటాం 3 స్క్వేర్ అంటే 9. సో 2 9s ఆర్ అంటే అక్కడికి 18 అయిందండి. సో 18 ఇంటూ 17 ఇంటూ 73 అనమాట. సో ఇక్కడ మనం 18 ఇంటూ 17 చేస్తున్నాను. ముందు నేను 17 టేబుల్తో డైరెక్ట్గా చేస్తున్నాను. 136 కాబట్టి మొత్తం 306 వచ్చిందండి. దాన్ని మళ్ళీ 73తో చేస్తున్నాం. అంటే కొంత ఐడియా కోసం ఇక్కడ ఒకసారి ప్రాబ్లం దాని యొక్క మల్టిప్లికేషన్ మొత్తాన్ని చూపిస్తున్నాం, ఎలా వచ్చిందని డైరెక్ట్ ఆన్సర్ వేసేయకుండా. సో మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఓవరాల్గా ఇది వచ్చినటువంటి వాల్యూ చూడండి 22,338. ఇలా కొంచెం ఎల్సిఎం పెద్ద నెంబర్స్ వస్తూ ఉంటారు అన్నమాట, ఇక్కడ ఉన్న పవర్స్ కొంచెం పెద్దవైనప్పుడు. నెక్స్ట్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ మనకు తెలిసింది, హెచ్సిఎఫ్కి ఎప్పుడు ఇంత ఎక్కువ నెంబర్స్ వచ్చే అవకాశం తక్కువ. ఎందువల్ల? కేవలం కామన్ ఫ్యాక్టర్సే రాస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్ ఉండాలి. మరి ఇక్కడ ఉన్న 4 ఫ్యాక్టర్స్లో 2 కానీ 17 కానీ 73 కానీ కామన్ లేవు. ఏకైక కామన్ ఫ్యాక్టర్ ఏంటండి? ఓన్లీ 3. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్లో మెన్షన్ చేసేది ఏంటి? కేవలం 3ఏ. లీస్ట్ పవర్ రాయాలి, బట్ అక్కడ రెండు చోట్ల ఒకేలా ఉంది కాబట్టి లీస్ట్ పవర్ కూడా ఆ స్క్వేర్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ దీంట్లో చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఏకైక కామన్ ఫ్యాక్టర్ 3 రాయాలి, దాని లీస్ట్ పవర్ స్క్వేర్. 3 స్క్వేర్ మీన్స్ 9. సో ఎల్సిఎం వాల్యూ 22,338 అవుతుంది. హెచ్సిఎఫ్ వాల్యూ జస్ట్ 9 అవుతుంది అన్నమాట. సో దీంతో ఏమైందంటే మన ఈ ఎక్సర్సైజ్లో చేయాలనుకున్నటువంటి 10 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో మీరు చూసే ఉంటారు మొత్తం 10 కూడా ఇంచుమించు ఒకే మెథడ్కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వస్తే చాలు. సో మొదటి 5కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే చాలు. తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చేసినటువంటి 5కి ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అనేది మనం ఇందులో నేర్చుకున్నాం అనమాట. సో ఈ విధంగా కంటిన్యూస్ వీడియోస్ని, కంటెంట్ని మీరు పొందుతూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని లైక్ చేసి అవసరం వారికి షేర్ చేయడం ద్వారా మా అటెంప్ట్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.